'అక్కినేని ఫ్యామిలీలో' హీరోలందరూ చాలా బిజీగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. మంచి హిట్లు కొట్టారు. అఖిల్ గూడా ఓ హ్మ్. మంచి హిట్ 'లెనిన్‌తో' తన ఖాతాలో వేసుకున్నాడు. హ్మ్. నాగార్జున గారిని అలా చూసి అలా చూడలేదు మేము ఇంతవరకు. ఆయన ఎమోషనల్ అయిపోతున్నారు. హ్మ్. ఆయన కళ్ళల్లో కన్నీళ్ళు గూడా కనిపించాయి. హ్మ్. ఆయన స్టేజ్ మీద ఆయన ట్రోఫీ పట్టుకొని వరల్డ్ కప్ లాగా ఆయన గెంతులేస్తున్నారు దాదాపుగా. ఆ! సో, అలాంటి మూమెంట్ చూస్తున్నప్పుడు ఏమనిపించిందండి నాగార్జున గారిని? చాలా సంతోషంగా హ్మ్. అనిపించిందండి. హ్మ్. ఫ్యామిలీ అందరికీ చాలా సంతోషంగా అనిపించింది. వి ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ బ్లాక్ బస్టర్ ఫ్రమ్ అఖిల్ అండ్ వి హావ్ ఇట్ నౌ. సో హ్మ్. వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. నాగార్జున గారినైతే అలా అయితే ఎప్పుడు చూడలేదు కదా! మీరెప్పుడైనా చూసారా అలాగా? చూసానండి. ఆ! ఆల్సో ఐ యామ్ ఎమోషనల్ మెనీ టైమ్స్ అండి. హ్మ్. తాతగారి విషయంలోనూ ఎన్నో సార్లు ఎమోషనల్ అయ్యారు. పబ్లిక్‌లో కూడా ఎమోషనల్ అయ్యాడు. హ్మ్. సో యాహ్! ఈ సినిమాలో ఈ 'లెనిన్' సక్సెస్ బ్రాట్ ఔట్ మోర్ ఆఫ్ ఎన్ ఎమోషన్ ఫ్రమ్ హ్మ్. హిమ్. కానీ టాలెంటెడ్ 'అఖిల్‌కి' లేట్ అయిందనుకుంటున్నారా మీరు? అంటే హిట్ పడడం, అది కొంతమంది ఎవ్రీబడీస్ గాట్ దేర్ ఓన్ టైం. టైమ్. ఇప్పుడు నాకు 4 సంవత్సరాలు పట్టిందండి. నేను 99లో స్టార్ట్ అయ్యాను. నా ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఏమో 2003లో పడింది. హ్మ్. సో ఇట్ టుక్ మీ అబౌట్ 4 ఇయర్స్ టు గెట్ మై ఫస్ట్ బ్లాక్ బస్టర్. యాహ్! ఇట్ టుక్ హిమ్ లాంగర్. హ్మ్. టుక్ హిమ్ లైక్ ఒక కరెక్ట్‌గా తెలీదు 9 సంవత్సరాలు పట్టిందనుకుంటా. అంటే హ్మ్. అవును. బ్లాక్ మధ్యలో ఒకటి ఉంది కదండీ. డీసెంట్ సినిమాలు యాహ్! చేసాడు. డీసెంట్ సినిమా బట్ ఒకటి ఉంది హిట్ కదా! ఇది బ్లాక్ 'మోస్ట్ బస్టర్. ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' రైట్. అది హ్మ్. బాగుంటుందండి ఆ హ్మ్. సినిమా. హ్మ్. ఇట్స్ ఎ నైస్ పిక్చర్. బట్ సమ్ పీపుల్స్ ఇట్ హ్యాపెన్స్ అండి కొంతమందికి అంతే.